పెన్షన్ కార్యాలయం వద్ద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈపీఎఫ్ పెన్షన్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. భార్యాభర్తలకు పూర్తి మెడికల్ సౌకర్యం అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తుందని ఉద్యోగులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఐపీఎస్ఎఫ్ పెన్షన్దారులు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో సగం మందికి పైగా ₹1000 పెన్షన్ మాత్రమే పొందుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించి పెన్షన్దారుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగస్తులు. నేటికి 28 సంవత్సరాలైంది అమలు పరుస్తున్నారు. కనీస పెన్షన్ మేము 9,000 అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం 2014లో గద్దెక్కి ₹1000 నుంచి 3,000 చేస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేటికి 3,000 కాదు కదా, 3 పైసలు కూడా ఇంతవరకు పెంచలేదు. అధిక ధరలు పెరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చే ₹1000 కనీసం టీ తాగడానికి కూడా సరిపోదు. ఈ వయసులో 70-80 సంవత్సరాల వయసులో మందులు కనీసం ఒక మాత్రం కొనడానికి ₹1000 చాలదు. ఎలా మేము బతుకుతాం? ఇదేనా ప్రభుత్వం ద్వారా మొండి వైఖరి? మాత్రమే కరువు భత్యం లేదు అంటే జీవితాంతం అదే పెన్షన్తో బతకాలి. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది. తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కనీసం 3,000 పెన్షన్ చేస్తా అన్నారు. 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఈలోగా కోషార్ కమిటీ వేశారు, హై పవర్ కమిటీ వేశారు, పార్లమెంటరీ కమిటీ వేశారు. ఇవన్నీ కూడా పెన్షన్ పెంపుదల చేయాలని వారు తీర్పులు ఇచ్చాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు